వెల్కమ్ టు అవర్ ఛానల్। ఈ రోజు వీడియోలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న మునగాకు మరియు కరివేపాకు తోటి పులిహోర పొడిని ఏ విధంగా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాము। ఈ విధంగా తయారు చేసుకుని మనం గాజు సీసాలో స్టోర్ చేసుకుంటే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు పులిహోరని తయారు చేసుకోవచ్చు। ఇందుకోసం మునగాకుని శుభ్రంగా కడిగి నీడలో ఆరబెట్టుకోవాలి। కరివేపాకును కూడా ఇదే విధంగా ఆరబెట్టుకున్న తర్వాత 1 కప్పు మునగాకుకి అరకప్పు కరివేపాకుని తీసుకోవాలి। స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని 2 స్పూన్ల ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడైన తర్వాత 4 స్పూన్ల శనగపప్పు, 2 స్పూన్ల మినపప్పు, 2 స్పూన్ల ధనియాలు, పావు స్పూను మెంతులు, అర స్పూను జీలకర్ర వేసుకుని పోపుని దోరగా ఫ్రై చేసుకోవాలి। ఇప్పుడు కారానికి తగ్గట్టుగా ఎండుమిర్చి వేసుకుని ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని 3 స్పూన్ల నువ్వులని వేసుకుని ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును కూడా వేసుకుని కలుపుకోవాలి। ఆ వేడికే నువ్వులు ఇంకా చింతపండు వేగడం సరిపోతుంది। ఇందులోకి అర స్పూను పసుపు వేసుకుని ఒకసారి కలుపుకున్న తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి। 1 స్పూను సాల్ట్ వేసుకుని ఒకసారి కలుపుకుని బాగా చల్లారనివ్వాలి। చల్లారిన తర్వాత మాత్రమే మిక్సీ జార్లోకి తీసుకోవాలి। ప్యాన్లోకి 1 స్పూను నూనె వేసుకుని నూనె వేడైన తర్వాత మునగాకుని వేసుకుని మునగాకు మాడకుండా ఫ్రై చేసుకోవాలి। ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి తీసుకుని అదే ప్యాన్లోకి మరొక స్పూను నూనె వేసుకుని కరివేపాకును కూడా వేసుకుని కరివేపాకు కూడా దోరగా ఫ్రై చేసుకోవాలి। ఈ విధంగా ఫ్రై చేసుకున్న కరివేపాకును కూడా బౌల్లోకి తీసుకోవాలి। చల్లారిన పోపుని మిక్సీ జార్లోకి తీసుకుని మిక్సీ పట్టుకోవాలి। ఈ విధంగా మిక్సీ చేసుకున్న తర్వాత ఇందులోకి చల్లారిన మునగాకు మరియు కరివేపాకుని వేసుకోవాలి। ఇప్పుడు వీటిని కూడా మిక్సీ పట్టుకోవాలి। ఈ విధంగా మిక్సీ చేసుకున్న తర్వాత బాగా చల్లారనివ్వాలి। చల్లారిన తర్వాత మాత్రమే గాజు సీసాలోకి స్టోర్ చేసుకోవాలి। ఈ విధంగా మనం తయారు చేసి పెట్టుకుంటే పిల్లలకి లంచ్ బాక్స్గా అయినా లేదంటే హెల్తీగా తినాలనిపించినా చాలా సులువుగా తయారు చేసుకోవచ్చు। ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసుకుని పోపు దినుసులు, పల్లీలు, 1 ఎండుమిర్చి వేసుకుని దోరగా ఫ్రై చేసుకుని చిటికెడు ఇంగువ కూడా వేసుకోవాలి। ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, కరివేపాకును కూడా వేసుకుని బాగా ఫ్రై చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి। ఇప్పుడు 1 కప్పు ఉడికించిన అన్నాన్ని వేసుకోవాలి। అన్నం వేసేటప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని మాత్రమే వేసుకోవాలి। ఇందులోకి మనం తీసుకునే అన్నం క్వాంటిటీని బట్టి ఈ పులిహోర పొడిని వేసుకోవాలి। నేను 1 కప్పుతోటి అన్నాన్ని వేసాను కాబట్టి 1 స్పూన్ వరకు వేసుకున్నాను। మీకు ఇంకా స్పైసీగా కావాలనుకుంటే మరొక అర స్పూన్ వరకు వేసుకోవచ్చు। సాల్ట్ తగ్గితే కొద్దిగా వేసుకుని ఒక 2 స్పూన్ల వరకు నిమ్మరసాన్ని వేసుకుని కలుపుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది। వేడివేడిగా తిన్నా లేదంటే చల్లగా తిన్నా చాలా బాగుంటుంది। ఇలా ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి। మీరు కూడా ఈ వీడియోని చూసి ఈ విధంగా తయారు చేసుకుని ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మర్చిపోకండి। ఈ వీడియో మీకు నచ్చినట్లు అనిపిస్తే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి। థ్యాంక్ యూ।